అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక 4 రోజుల తర్వాత విరమించుకుంటాం కూడా. కానీ అలా కాకుండా 70 ఎకరాల భూమిని అడవిగా మార్చినటువంటి ఘనత దుస్సల సత్యనారాయణ గారికి. ఆ అడవిలో వన్యమృగాల కోసం 7 పాండ్స్ని కూడా సృష్టించినటువంటి ఘనత వారికి దక్కుతుంది. సత్యనారాయణ గారిని గౌరవిస్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ దుస్సల సత్యనారాయణ గారు ప్లీజ్. దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతిని ప్రేమించడం అంటే కుండీలో మొక్కలు నాటడం కాదు. ప్రకృతిని ప్రేమించడం అంటే మన ఊపిరిని పచ్చదనంతో పంచుకోవడం. ఒక మనిషి తెలుసుకుంటే ఒక గ్రామాన్ని మార్చగలడు, కానీ ఒక మనిషి తెలుసుకుంటే ఏకంగా ఒక అడవినే సృష్టించగలడని నిరూపించిన ధీశాలి మన తెలుగు వ్యక్తి. 70 ఎకరాల తన సొంత భూమిని ఒక మహారణ్యంగా మార్చిన అసాధారణ సామాన్యుడాయన. వారే సూర్యాపేట జిల్లాకు చెందిన దుశ్చర్ల సత్యనారాయణ గారు. బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి బ్యాంకుల్లో ఉన్నతమైన ఉద్యోగాలను సైతం తృణప్రాయంగా వదిలేశారు. కేవలం ప్రకృతిపై ఉన్న మమకారంతో తన వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చే సంకల్పం తీసుకున్నారు. గత 60 ఏళ్లుగా ఆయన అహర్నిశలు పడిన శ్రమకు ఫలితం నేడు అక్కడ పచ్చగా విస్తరించిన ఆ అడవి దేశవ్యాప్తంగా అరుదైన విత్తనాలను సేకరించి దాదాపు 5 కోట్ల మొక్కలను నాటి వాటిని మహావృక్షాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. కేవలం చెట్లు నాటడమే కాదు, అక్కడ నివసించే మూగ జీవాల కోసం 7 చోట్ల కుంటలు తవ్వించి నీటి సౌకర్యం కల్పించారు. ఆ అడవిలో కాసే పండ్ల మీద కేవలం పక్షులకు జంతువులకు మాత్రమే అధికారం ఉందని నమ్మి వాటిని కనీసం తాకనివ్వని ఓ నిస్వార్థ యోగి ఆయన. ఆ నిరుపమానమైన కృషికి గాను తెలంగాణ ప్రభుత్వం నుండి గవర్నెన్స్ ప్రతిభ అవార్డు అందుకున్న పర్యావరణ ప్రేమికుడు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని ఎలా అందించాలో నేర్పించే గురువు ఆయన. దుశ్చర్ల సత్యనారాయణ, ద రియల్ హీరో.